ప్రో కబడ్డీ సీజన్ 10 లోనే మన తెలుగు టైటన్స్ టీం ఫస్ట్ ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి టీం గా నిలిచింది. తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 10 నుంచి ఎలిమినేట్ కావడానికి అయితే ముఖ్యంగా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. మరి ఆ 3 రీజన్స్ ఏవో తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఉన్న కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. రీజన్ నెంబర్ 1, తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్ లో పవన్ కుమార్ షెరావత్ ని బై చేసి చాలా బిగ్ మిస్టేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒకే ఒక ప్లేయర్ పై అంత మనీ పెట్టి అండ్ అంత నమ్మకాలు పెట్టుకుని మరి తెలుగు టైటన్స్ టీం అయితే పవన్ కుమార్ షెరావత్ ని ఆక్షన్ లో బై చేశారు. బట్ తెలుగు టైటన్స్ టీం పవన్ పై పెట్టుకున్న నమ్మకాలు మొత్తం పవన్ కుమార్ షెరావత్ ప్రో కబడ్డీ సీజన్ 10 లో గంగలో కలిపేశాడనే చెప్పొచ్చు. అనుకున్నది ఒకటి అయినది ఒకట్లా పవన్ కుమార్ షెరావత్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 10 లో తెలుగు టైటన్స్ టీం లో ఆడాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తీసుకున్న మనీకి తను ఆడిన ఆటకి ఏమాత్రం సంబంధం లేదు. తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఇంటికి వెళ్ళిందంటే పవన్ కుమార్ షెరావత్ ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ రీజన్ నెంబర్ 2, తెలుగు టైటన్స్ టీం యొక్క కాంబినేషన్. ఏ ప్లేయర్ ఎక్కడ ఆడాలి, ఏ ప్లేయర్ ఎక్కడ ఆడితే బాగుంటుంది అని చెప్పేసి కోచ్ శ్రీనివాస్ రెడ్డికి అయితే యంగ్ ప్లేయర్స్ కాబట్టి అస్సలు అయితే తనకు యాజ్ ఎ కోచ్ గా అస్సలు అర్థం కాలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టీమ్ లో ఉన్నటువంటి 80% ప్లేయర్స్ మొత్తంగా యంగ్ ప్లేయర్స్ కాబట్టి తెలుగు టైటన్స్ టీం కోచ్ కి అయితే అస్సలు అర్థం కాలేదు ఏ ప్లేయర్ ని ఎక్కడ ఆడించాలి అని చెప్పేసి. ఒక యంగ్స్టర్ ఈ రోజు మ్యాచ్ లో ఆ ప్లేస్ లో బాగా ఆడితే నెక్స్ట్ మ్యాచ్ లో తను ఆడట్లేదు. దాంతో కోచ్ కి అయితే అస్సలు ఏం అర్థం కాలేదు. దాంతో ఒకే ప్లేస్ లో చాలా మంది ప్లేయర్స్ ని రిప్లేస్ చేసి మరి ఆడించాడు. కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 10 లో తెలుగు టైటన్స్ టీం ఇంటికి వెళ్ళడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ గా నిలిచింది. రీజన్ నెంబర్ 3, ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఏంటి అంటే చాలా మంది ప్లేయర్స్ అయితే అన్సోల్డ్ గా వెళ్ళిపోయారు. అది కూడా మామూలు ప్లేయర్స్ కాదు, మినిమం ఉన్నటువంటి ప్లేయర్స్ లైక్ దీపక్ నివాసుడా, రిషాంక్ దేవాడిగా, మోను గోయత్ లాంటి ప్లేయర్స్ అయితే ఆక్షన్ లో చాలా తక్కువ ప్రైస్ కి ఉండుండే. బట్ తెలుగు టైటన్స్ టీం మాత్రం వీళ్ళెవరిపై ఇంట్రెస్ట్ చూపించకుండా జస్ట్ యంగ్ ప్లేయర్స్ పై అండ్ పవన్ కుమార్ షెరావత్ అండ్ పరమేష్ బెన్స్వాల్ పైనే నమ్ముకొని మరి ప్రో కబడ్డీ సీజన్ 10 లోకి అయితే అడుగు పెట్టారు. దాంతో పెట్టుకున్న నమ్మకాల్ని పవన్ కుమార్ షెరావత్ అండ్ పరమేష్ బెన్స్వాల్ ఒమ్ము చేశారు. దాంతో ప్రో కబడ్డీ సీజన్ 10 నుంచి తెలుగు టైటన్స్ టీం ఫస్ట్ ఎలిమినేట్ టీమ్ గా నిలిచింది. బై ద వే తెలుగు టైటన్స్ టీం ఈ ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఆశించినంతగా అయితే రాణించలేదు. చూడాలి ఈ సీజన్ లో ఇంకా మ్యాచెస్ అయితే ఉన్నాయి, మరి మెరుపులు ఏమన్నా మెరిపిస్తారా అనేది అయితే. మరి ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.